అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనము మరొక బ్లౌజ్ బ్యాక్ డిజైన్ నేర్చుకుందాం ఈజీగా. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ మనము లైనింగ్ పీస్ తీసుకోవాలండి. బ్లౌజ్ పొడవు 14 ఇంచులు తీసుకుంటున్నాము. చెస్ట్ వచ్చేసి 10 ఇంచులు తీసుకుంటున్నాను. నడుము వచ్చేసి 9.5 ఇంచులు తీసుకుంటున్నాను. బోట్ నెక్ తీసుకుంటున్నామండి. బోట్ నెక్కి మనం షోల్డర్ 7 ఇంచెస్ పెట్టుకోవాలని ఆల్రెడీ మన పాత వీడియోలో చెప్పుకున్నాము. 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. 6 ఇంచెస్ మనము చంక డౌన్ చేసుకుంటున్నాము. ఇలా మెజర్మెంట్ పెట్టుకున్నాం కదండి లైనింగ్కి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డిజైన్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాం కదండి మనము. నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం 4 ఇంచ్ నెక్ తీసుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్ 3 ఇంచెస్ ఉంటుందండి. ఇలా పెట్టేసి ఇలా నేను నెక్ లోతు కూడా 4 ఇంచెసే తీసుకుంటున్నాను. బోట్ నెక్ ఇలా గీసుకోవాలండి. గల్లా దగ్గర మనము కప్పు 4 ఇంచులు తీసుకుంటున్నామండి. ఇలా పెట్టేసి ఇలా 4 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టి డ్రాప్ గీసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకొని ఇలా పెట్టేసి ఇక్కడ నెక్ కట్ చేయొద్దండి. ఇలా కట్ చేయకుండా ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా పెట్టేసి దాని మీద ఈ లైనింగ్ వేసుకొని ఇలా నెక్ కుట్టుకోవాలండి. ఫస్ట్ నెక్ ఇలా కుట్టేసి ఖర్చులు పెట్టేసుకొని అటువైపు మలిచి కుట్టుకోవాలండి. ఉల్టా వైపు కుట్టేసుకోవాలి.
ఇలా గల్లా కుట్టుకోవాలండి. ఇలా ఎడ్జి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు టక్స్ వేసుకోవాలి. డిజైన్ పెట్టక ముందే ఎప్పుడైనా టక్స్ వేసుకోవాలండి. అలాగే నడుం పట్టి కూడా వేసేసుకుందాము. వన్ ఇంచ్ గ్యాప్ ఉంచేసి ఇలా మనము ఇలా గీసుకోవాలండి మొత్తము. ఇలా మొత్తము నెక్ చుట్టూ మనం ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా గీసుకున్నామండి. గీసుకున్న తర్వాత మనము షైనింగ్ పీస్ తీసుకుంటున్నాము, గోల్డ్ షైనింగ్ పీస్. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా మొగ్గలు పెట్టుకోవాలండి. ఇలా మొగ్గలు పెట్టుకున్న తర్వాత క్లాత్ మనము బ్లౌజ్ పీస్ క్లాత్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా ఇలా మొగ్గల్ని వేస్ట్ పీసెస్ తీసేయాలండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత లేస్ వేసుకుందామండి. ఇక్కడ కుట్లు ఉన్నాయి కదా, కనిపించకుండా ఇలా లేస్ వేసుకోవాలి. ఇలా వేస్ట్ పీస్ తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఇలా పీస్ కట్ చేసుకుందాము. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకుందాము. ఇలా తీసుకొని ఇలా పెట్టేసి ఇలా కుట్టుకోవాలండి.
ఇలా సీదాగా ఉన్న వైపు కాకుండా ఇలా రౌండ్గా ఉన్న వైపు కుట్టుకోవాలి. ఇలా పీసెస్ రెడీ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనము సెంటర్ పాయింట్ ఇలా చూసుకొని ఇలా బక్రన్ తీసుకోవాలండి. ఇలా బక్రన్ తీసుకొని ఇలా పెట్టేసి ఇలా షేప్లో కట్ చేసుకోవాలండి, రౌండ్ షేప్లో ఇక్కడ పైన. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకుందాము. ఇలా పెట్టేసి ఇలా కుట్టుకుందామండి. పీస్ రెడీ చేసుకున్నాం కదండి. ఇలా పెట్టేసి మనము ఇలా ఒకసారి చూసుకోవాలండి. ఇలా చూసుకొని ఇలా చాక్ పీస్తో ఇలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇలా పెట్టేసి డిజైన్కి ఇలా కుట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఇలా మనం మొగ్గలు పెట్టుకోవాలండి. ఇలా పీస్ రెడీ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసి మనము ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాము. ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టుకోవడమే. క్రాస్ అన్నది రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ రోప్స్ పెట్టుకున్నాము. ఇలా రోప్స్ రెడీ చేసుకోవాలండి. ఇలా రోప్స్ రెడీ చేసుకున్నాక కింద గంటల కోసం మనం ఈ క్లాత్ ఇంత తీసుకున్నామండి. ఈ క్లాత్ కొద్దిగా తీసుకున్నాము, ఈ క్లాత్ కొద్దిగా తీసుకున్నాము. ఇలా పెట్టేసి ఇలా కుట్టుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మన మోడల్ బ్లౌజ్ కుట్టడం అయిపోయిందండి. నేను ఇలా క్లాత్తో హ్యాంగింగ్స్ పెట్టానండి. మీకు ఒకవేళ రెడీమేడ్ హ్యాంగింగ్స్ కూడా మనకి బజార్లో దొరుకుతాయి కదండి, తీసుకొచ్చుకొని అవి కూడా పెట్టేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఒక స్టోన్ కుట్టేసి వీటిలలో ఈ మొగ్గలలో మొత్తం మనము పూసలు కుట్టుకోవడం వల్ల ఇలా లేగవండి, ఇలా ఉంటాయి. నీట్గా ఇలా ఉంటుంది బ్లౌజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.